ఎండాకాలం వచ్చిందంటేనే మొక్కల్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. సో, ఈ సమ్మర్‌లో మనము ప్లాంట్స్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నా బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో, వేసవిలో మన గార్డెన్‌లో మన మొక్కల్ని సంరక్షించుకోవడానికి చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏది అంటే, ఫస్ట్ పాయింట్ ఏమంటే మనకి ఈ సమ్మర్‌లో వాటర్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే వాటర్ ఎంత పోయాలి, ఎంత పోయకూడదు అనేది మనము ఆలోచించి మొక్కలు పోయాలి. చిన్న మొక్కలనుకోండి కొంచెమే పోయాలి. అదే పెద్ద మొక్కలనుకోండి మనకి ఎలాగో టెంపరేచర్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి 2 టైమ్స్ ఇవ్వడానికి మీరు వీలు కల్పించుకోండి. అలాగే సిట్రస్ జాతి మొక్కలకి అవసరాన్ని బట్టి రోజుకొకసారి ఇస్తే సరిపోతుందండి. అంటే నిమ్మ జాతికి సంబంధించిన మొక్కలకి. సో, ఈ వాటరింగ్ కూడా మనం ఎర్లీ అవర్స్‌లో ఇవ్వాలండి. మార్నింగ్ అయితే 6 లోపల ఇవ్వాలి. అదే ఈవినింగ్ అనుకోండి 7 పైన అంటే టెంపరేచర్ తగ్గిన తర్వాత మన మొక్కలకి ఇవ్వాలి. అలాగే మనము అప్పుడప్పుడు మొక్కల దగ్గర పాట్స్‌ని గమనించుకుంటూ ఉండాలండి. మట్టిలో చెయ్యి పెట్టి చూస్తే తడి అనేది మనకు తగులుతుందనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే షేడ్ నెట్లు అనేది ఏర్పాటు చేసుకోవాలండి. మనకు ఎండలు ఎక్కువ అయిపోయిన తర్వాత ఎలాగో ఏసీస్, కూలర్, ఫ్యాన్స్ కింద ఎలా ఉంటామో అలాగే మొక్కలు కూడా షేడ్ నెట్ వేసుకోవడం లేకపోతే మల్చింగ్ చేయడం అలాంటివి చేయాలి. ఈ మల్చింగ్ చేసుకోవడం వలన మొక్క వేరు వ్యవస్థ అనేది చల్లగా ఉంటుందండి. అంటే ఎండ నుంచి తట్టుకునే శక్తి ఆ మొక్కకు వస్తుందన్నమాట. అందుకనే మనము మొక్కకి మల్చింగ్ చేసుకోవాలి. వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డ్రై లీవ్స్ అండి. ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవి. తర్వాత వరి పొట్టు, కొబ్బరి పీచు, బొగ్గులు, స్టోన్స్, గడ్డి, జనపనార అండి. జూట్ బ్యాగ్స్ అంటారు కదా అవి. అవి కట్ చేసేసి మొక్క చుట్టూ మనము కప్పేయడమే. అలాగే కార్డ్‌బోర్డ్స్ కూడా యూజ్ చేయవచ్చండి. వీటిల్లో మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. ఎక్కువగా జనపనార ఉండేటట్లు చూసుకోండి. డ్రై లీవ్స్ అవన్నీ కొద్ది రోజులకి మనకి కంపోస్ట్ అయిపోతాయి. మూడో విషయం ఏమంటే మనము ఈ సమ్మర్‌లో ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఘన రూపంలో ఇచ్చే కన్నా ద్రవ రూపంలో మన మొక్కలకి ఇవ్వాలి. ఏ విధంగా మనము కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్ తాగుతుంటామో అలాగే మొక్కలకు కూడా ద్రవ రూపంలో మొక్కలకి ఇవ్వాలి. అలాగే చిన్న మొక్కలు ఉంటాయి కదండీ! వాటన్నిటిని కూడా పెద్ద మొక్కల కింద పక్కనే పెట్టేసామనుకోండి వాటి చల్లదనం అనేది ఈ చిన్న మొక్కలకు కూడా తగులుతూ ఉంటాయి. కాబట్టి మనము షేడ్ నెట్లు వేసుకోలేము అనే వాళ్ళు ముఖ్యంగా చేయవలసిన పని ఏమంటే మల్చింగ్ అండి. ఈ మల్చింగ్ అంటే ఏం లేదండి. కుండీల్లో ఉన్న తేమ అనేది ఆవిరైపోకుండా కాపాడేదానికి ఈ మల్చింగ్ అనేది యూజ్ అవుతుందండి. సో, మినరల్స్ అనేది పూర్తిగా ఎండ వేడికి ఆవిరి కాకుండా కాపాడుకునే ప్రయత్నమే ఈ కప్పి ఉంచడం అంటే మల్చింగ్ అనేది. కనుక నేలలో తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు దోహదపడుతుందండి. అదే విధంగా కుండీలలో మనకి కలుపు మొక్కలు కూడా కంట్రోల్ అయిపోతుంది ఈ మల్చింగ్ చేయడం వలన. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఈ వీడియోలో మల్చింగ్ కోసం రకరకాల పద్ధతులైతే మీకు చూపిస్తున్నానండి. మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో మీరు మల్చింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఎండుటాకులు సేకరించానండి. వేపాకులు నాకైతే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక 2, 3 మూటలైతే నేను వేపాకులు తీసుకున్నాను. తర్వాత కొబ్బరి పీచు అండి. కొబ్బరి పీచు లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గర ఉందండి. ఈ సమ్మర్‌లో మొక్కల పైన వేస్తాను. సో, ఈ సమ్మర్ అయిపోతానే ఈ కొబ్బరి పీచుని మళ్ళీ దాచిపెట్టుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఈ కొబ్బరి పీచుని రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత బొగ్గులండి. బొగ్గులు అనేది మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. స్కూళ్ళల్లో వంట వండుతూ ఉంటారు. ఐరన్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడ కూడా సేకరించవచ్చు. తర్వాత స్టోన్స్ అండి. స్టోన్స్ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. కార్డ్‌బోర్డ్స్ ఇవి కూడా మనం అమెజాన్‌లో చాలా రకరకాలు మనము ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము. లేకపోతే ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి ఇది కూడా మనకి ఈజీగా దొరికే వస్తువు అన్నమాట. వీటిలలో మనకి దొరకనివి ఏవీ లేవు. అన్నీ దొరికే వస్తువులే. సో, చాలా ఈజీగా మల్చింగ్ అనేది మనం చేసుకోవచ్చు. వీటితో పాటు మీకు వరి పొట్టు దొరికిందనుకోండి. వరి పొట్టు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మొక్కల పైన అది కప్పడం వల్ల తడి ఎక్కువ టైం ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్లాంట్స్ అనేది సడన్‌గా ఎండిపోయి చచ్చిపోతూ ఉంటాయండి. దీనికి 2 కారణాలండి. ఏమంటే వాటర్ అనేది ఎక్కువైతే ప్లాంట్స్‌కి రూట్ రాట్ అనేది వస్తుందండి. అంటే వేర్లు అనేది కుళ్ళిపోయి అది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇండికేషన్ ఏమంటే మొక్క గ్రోత్ అనేది ఆగిపోవడము, మొక్క సడన్‌గా అంటే డల్‌గా అయిపోవడము, లీవ్స్ అన్నీ ఎండిపోవడం ఇలా ఇండికేషన్ ఉన్నప్పుడు వాటర్ అనేది ఆపేసి ట్రైకోడర్మా విరిడి అనేది మనం మొక్కకి ఇవ్వాలండి. అప్పుడు వాటర్ తక్కువగా ఇవ్వాలి.
నెక్స్ట్ ఏమంటే ఈ మల్చింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఫస్ట్ సాయిల్ పైన నీమ్ కేక్ అనేది పోయాలండి. వేపపిండి అంటాం కదా, అది ఖచ్చితంగా పోసిన తర్వాతే మల్చింగ్ అనేది చేయాలి. ఈ తడికి కొన్ని క్రిమి కీటకాలు అనేది సాయిల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి గాజు పురుగులు అలాంటివి ఎక్కువ వస్తాయి. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలంటే మల్చింగ్ చేసే ముందే మనము ఇట్లా వేపపిండిని వేసి తర్వాత మల్చింగ్ చేయాలి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అప్పుడప్పుడు మనము మల్చింగ్ తీసి కింద అనేది చెక్ చేస్తూ ఉండాలండి. కాబట్టి సమ్మర్‌లో మొక్కలు హీట్ అయిపోతే ఆటోమేటిక్‌గా మనకి ఆకులు కూడా హీట్ అయిపోతాయండి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే మొక్కల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా రకాలైతే స్ప్రే చేస్తూ ఉంటారు ఆకుల పైన. అంటే మొక్కలు కూల్‌గా ఉండడానికి. కాబట్టి మనము స్ప్రే చేయాలంటే మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలండి. ఎలాంటివి చేయాలంటే పుల్లటి మజ్జిగ కానీ, లేకపోతే ఓడబ్ల్యూసీ వాటర్ కానీ ఇలాంటివే చేయాలండి. హార్డ్‌గా ఉండేటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేయదండి. ఏంటంటే బోన్ మీల్ కానీ, ఆవు పేడ కానీ, జీవామృతం కానీ ఎక్కువగా హీట్ అనేది ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ సమ్మర్‌లో వీటిని అవాయిడ్ చేయాలి. లిక్విడ్ రూపంలోనే మనము బనానా లిక్విడ్ ఫర్టిలైజరు, పండ్లు, బెల్లంతో చేసుకొని ఉంటాం కదా, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇలాంటివే మనము కిచెన్ వేస్ట్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివే చాలా బాగా డైల్యూట్ చేసి ఇలాంటివి ఇవ్వాలి మన మొక్కలకి. అలాగే మొక్కలకి ఎక్కువగా ప్రీనింగ్ చేయరాదండి. మొక్కలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ వాడవద్దు. అలాగే మొక్కల సరౌండింగ్స్ అంతా మనకి ఏరియా చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. కొత్తగా మొక్కలను కూడా నాటుకోరాదండి. ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం అలా చేయరాదు. అధిక వేడి ఉన్న సమయంలో వాటరింగ్ కానీ, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ అన్నీ మనము చేయకూడదు. అలాగే ఘాటైన కషాయాలు ఎక్కువ క్వాంటిటీలో ఈ క్రిమి సంహారక మందులు కూడా మనం వాడకూడదండి. అలాగే మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మన మొక్కలకి ఇవ్వాలి. మెగ్నీషియం క్లోరైడ్ కదా, కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఒకవేళ అది లేదు అనుకుంటే బీట్రూట్ ద్రావణం కానీ, బచ్చలాకు ద్రావణం కూడా మనం ఇచ్చుకోవచ్చు. కుండీల్లో మట్టి అనేది గుళ్ళగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనం వాటర్ చేసినప్పుడు కింద వేరు వరకు ఆ వాటర్ అనేది వెళ్ళి వేరు వ్యవస్థ అనేది బలపడుతుంది. వీటితో పాటు చామంతులు, స్ట్రాబెర్రీస్, హైబిస్కస్ ఇలాంటి ప్లాంట్స్ అన్నిటినీ మనము వెంటనే సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసేయాలండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము ఈ టైంలో ఏ విత్తనాలు కానీ, నార్లైనా కానీ, కొత్త పూల మొక్కలైనా నర్సరీ నుంచి కొత్త మొక్కలు కానీ మనం తెచ్చుకోకూడదండి. ఎందుకంటే ఎండాకాలంలో మనము ఏం పెట్టినా కూడా సర్వే కావడం చాలా అంటే 95% కష్టం అన్నమాట. అందుకని మనం బయట నుంచి ఏది తెచ్చుకోవద్దు. ఒకవేళ సీడ్స్ వేసినా కూడా మనకి వర్షాకాలంలో ఉన్నట్లు ఎదుగుదల ఉండదండి. ఇక ఎలా పెట్టిన మొక్క అలాగే ఉంటుంది. కాబట్టి ఈల్డ్ అనేది కూడా మనం తీసుకోలేము. అందుకే మనం ఏ పంట పెట్టుకోవాలన్నా డిసెంబర్, జనవరి ఎండింగ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవేంటంటే నేను గోధుమ గడ్డి అనేది రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి. అవి అయిపోయిన తర్వాత ఇవి బెడ్స్ అండి ఇలా ఉంటాయన్నమాట. సో ఇవి మనకి మల్చింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. అయిపోయిన అన్నిటిని ఇట్లా మల్చింగ్గా యూజ్ చేసేస్తున్నాను. తర్వాత ఎండుటాకులు కూడా ఇలా వేసేస్తున్నాను చూడండి. వేపాకులు వేయడం వల్ల మనకి ఏమంటే పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మట్టిలో ఏదైనా శిలీంధ్రాలు కానీ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కంట్రోల్ అయిపోతాయండి. మెయిన్ సమ్మర్లో మనకి పెస్ట్ కూడా ఎక్కువగా రాదు. సో సమ్మర్ వచ్చిందంటేనే మన అందరికీ మొక్కలు కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ కదండి. ఈ వేసవిలో టెర్రస్ గార్డెన్లోని మన మొక్కలన్నింటినీ సంరక్షించుకోవడానికి ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయవలసిన పనులు ఏంటి, అలాగే మల్చింగ్ ఎన్ని విధాలుగా చేయవచ్చు అనేది ఇవాళ వీడియోలో మీకు తెలియజేశానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.